ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ మధ్య చూసుకుంటే వరుసగా స్టూడెంట్ సూసైడ్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా చూసుకుంటే ఈ 2025లోనే ప్రీవియస్ 3 monthsలోనే ఒక 6 సూసైడ్ అనేవి వెలుగులో చూసాం. అండ్ అంతేకాకుండా నిన్న ఒక వరంగల్లో కూడా ఒక సూసైడ్ అనేది చోటు చేసుకుంది. అసలు ఈ స్టూడెంట్స్ సూసైడ్స్కి గల కారణాలు ఏంటంటారు? అసలు ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమన్నా మార్పులు వచ్చినాయా, లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్లో ఏమన్నా ఇబ్బందులు పెట్టడం వల్ల సూసైడ్ చేసుకుంటున్నారనే విషయంపై చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి నమస్తే సార్. నమస్తే సార్. చూశారు కదా, బాజ్పల్లిలో ఒక ఇన్సిడెంట్, వరంగల్లో ఒక ఇన్సిడెంట్, హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్, అండ్ ఇంటర్ బీటెక్ చదివే విద్యార్థులు ఎంతోమంది ఇలా సూసైడ్స్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఈ సూసైడ్కి గల కారణం ఏంటంటారు? కొంతమంది ఏమో ఈ ప్రెజర్ తట్టుకోలేక, కొంతమంది ఏమో ఎగ్జామ్స్ భయంతో, కొంతమంది ఏమో రిజల్ట్ తక్కువ వస్తుందేమన్న భయంతో సూసైడ్స్ చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? అసలు ఎడ్యుకేషన్కి భయపడి చనిపోవడం ఏంటి? అసలు కారణాలు ఏంటంటారు? అసలు సో ఇక్కడ ఎడ్యుకేషన్కి ఏదైతే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో అప్పట్లో ఉన్న విధానాలకి ఇప్పట్లో ఉన్న విధానాలకి చాలా చేంజెస్ అనేది వచ్చినాయి అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఓన్లీ ఎలా అయిపోయింది అని అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్గా మనీ లూటింగ్ అయిపోతుంది. చాలా కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ చూసినా, లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ చూసినా, వీటన్నిటిని కూడా ఎలా అంటే స్టూడెంట్స్ని జాయిన్ చేయించుకున్న తర్వాత మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 11:30, 12 దాకా వాళ్ళకి స్టడీ అవర్స్ పెట్టడం. అండ్ అదే కాకుండా ఏదైతే క్లాసెస్ వీళ్ళు ఇచ్చేది కూడా ఒకేసారి సిలబస్ మొత్తం ఒకేసారి చెప్పడం వల్ల వాళ్ళు గ్రాస్పింగ్ చేసుకునే పవర్ అనేది తగ్గిపోతూ ఉంటది. అండ్ అదే కాకుండా ఆ మెంటల్ టెన్షన్ వల్ల చాలా వేరే థాట్స్ కూడా రావడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే ఏదైతే బాచుపల్లి ఇన్సిడెంట్ అనే కానీ, కామారెడ్డిలో కూడా రీసెంట్ గా ఇంకోటి అయిపోయింది. అండ్ అదే కాకుండా హైదరాబాద్ లో కూడా చాలా ఇన్సిడెంట్స్ అయిపోయినాయి. సో మనం ఈ ఇన్సిడెంట్స్ అనేది ఇప్పుడైనా అనుకుంటున్నాం, ఇది జమానా నుంచి నడుస్తూనే ఉంది. సో ఏదైతే చాలా మంది సూసైడ్ చేసుకున్నారు కానీ, లేకపోతే రకరకాలుగా. బికాజ్ ఎందుకు అని అంటే కార్పొరేట్ సిస్టమ్ ఏదైతే ప్రతి ఒక్కళ్ళు మాక్సిమం సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఎగ్జామ్ సిచ్యువేషన్స్ లోనో, అండ్ లేకపోతేనేమో ఇంట్లో ప్రెషర్ పెట్టడం వల్లనో, అండ్ కాలేజీలో కూడా ప్రెషర్ పెట్టడం. ఇంట్లో ప్రెషర్, కాలేజీలో ప్రెషర్ అంటే ఎక్కడెక్క. అండ్ అంతేకాకుండా సార్, ఇక్కడ చూసుకుంటే చదవలేని వ్యక్తులు ఏమన్నా ఇలాంటి సూసైడ్స్కి పాల్పడితే ఒక ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటే బాగా చదవగలిగి మంచి ర్యాంకర్స్ కూడా సూసైడ్స్ చేసుకుంటున్నారు. అసలు ఏంటంటారు? అసలు ర్యాంక్ కోసం చనిపోవడం ఏంటంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. సో ఇది రాంగ్ స్టెప్ సార్. బికాస్ ఎందుకు అంటే ఇక్కడ ర్యాంక్ కంటే ముఖ్యంగా వాళ్ళు ఏదైతే సిస్టంలో మన కార్పొరేట్ సిస్టమ్ అనేది ఏదైతే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చేంజెస్ అయిన తర్వాతనే కొద్దో గొప్ప ఈ సూసైడ్లు చేసే కానీ, లేకపోతే ఈ పిల్లలు కొంతమంది ఏదైతే ఈ ప్రెషర్ వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది మెచ్యూర్డ్ కాకుండా, అండ్ వాళ్ళు కొంతమంది అయితే పిచ్చోళ్ళు అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి చదివి. అందుకనే బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా మంచి స్టేజ్ లో ఉంటారు. బికాస్ ఎందుకు అని అంటే వాళ్ళకి మంచి తెలుసు, చెడు తెలుసు కాబట్టి బ్యాక్ బెంచర్స్ ఎప్పుడు కూడా మంచి స్టేజ్ లో ఉంటారు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ లాస్ట్ లో పిచ్చోడు అయిపోతాడు. మాక్సిమం ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో మనం చూసుకుంటే ఒక 30% 40% మెంబర్స్ ఉంటారు ఫస్ట్ బెంచ్ వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు. బ్యాక్ బెంచర్స్ మాక్సిమం 80 to 90% మెంబర్స్ ఉంటారు సక్సెస్ లీడ్ లో ఉన్న వాళ్ళు. అండ్ మనం ఏదైతే చూసుకుంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటది అని అంటే, మనం చాలా కార్పొరేట్ స్కూల్స్ చూస్తున్నాం సార్. వాళ్ళకి ఏంటి అని అంటే జైల్లో కట్టేసినట్టు ఉంటది. నార్మల్ గా ఏదైతే అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా జైల్లో కట్టేసినట్టు ఉంటది. ఎప్పుడైతే ఈ 2-3 months ఎగ్జామ్స్ ముందు 2-3 months వాళ్ళకి ఎలా అంటే బయటికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఇక వాళ్ళకి చదివే, ఇక వాళ్ళని ఎవరైతే అక్కడ మంచిగా చదివే స్టూడెంట్స్ ని తీసుకెళ్లడం. మీరు అన్నారు కదా ఇప్పుడు వాళ్ళే ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళని మార్నింగ్ నుంచి నైట్ పూట దాకా కనీసం పడుకోవడానికి టైం లేకుండా మరీ వాళ్ళని చదివించుకుంటూ, వాళ్ళకి సపరేట్ సిస్టమ్ కూడా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి సపరేట్ గైడెన్స్ ఇవ్వడానికి సపరేట్గా ఉంటారు. అండ్ అదే కాకుండా వాళ్ళకి ఏదైతే ప్రొవైడ్ చేసే అన్ని కూడా ఒక A grade లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఇన్ కేస్ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ అమౌంట్ వీళ్ళకి రాలేదు అని అంటే టార్గెట్ మార్క్స్ అనేది ఏదైతే ఈ స్టూడెంట్స్ కి రాకపోతే వాళ్ళ ప్రెషర్ అనేది ఘోరంగా ఉంటది. అండ్ ఎవ్రీడే వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతానే ఉంటారు. ఇన్ కేస్ ఆ ఎగ్జామ్ లో కనుక మార్క్స్ తక్కువ వచ్చినాయి అన్నా కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. సో మాటలు అనే విధానం, అండ్ అదే కాకుండా ఈ మెంటల్ టెన్షన్స్ అన్ని భరించలేక, మనం ఇంకో న్యూస్ చూసుకుంటే, రీసెంట్ గా ఒక న్యూస్ చూసుకుంటే, వాడు చదువుతూ ఇంటర్ స్టూడెంట్ చదువుతూ బయటకు వెళ్ళిపోయి కూడా సూసైడ్ చేసుకున్నాడు. పైనుంచి కింద దూకి, 3rd floor నుంచి కింద దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? కార్పొరేట్ స్కూల్స్ కానీ, లేకపోతే కాలేజ్ కానీ వీళ్ళు పెట్టే టార్చర్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమంటున్నాయి అంటే, తల్లిదండ్రులు ర్యాంకుల కోసమే మాలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నారు, ఆ ర్యాంకులు రప్పించాలి అంటే ఖచ్చితంగా చదివించాలన్న ఇదిలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరికి తెలియదు ఏంది అని అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఫోకస్ చేసేది ర్యాంక్నే, తల్లిదండ్రులు ఫోకస్ చేసేది ర్యాంక్స్నే. అసలు తప్పు ఎవరిదంటారు? ఇన్స్టిట్యూషన్స్ సార్ ఇక్కడ 100% పేరెంట్స్ సార్.
బికాస్ ఎందుకు అని అంటే వాళ్ళ కొడుకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ని ఎక్కడ ఉంచినా వాడు ఆ టాలెంట్ యూజ్ చేస్తాడు. వాడు కనుక మంచి చదువుతున్నాడు, కార్పొరేట్ స్కూల్లో కాదు కదా నార్మల్ స్కూల్లో చేసినా చదువుతున్నాడు. బికాస్ వాడికి గ్రాస్పింగ్ పవర్ ఉంది. చాలా మందికి ఎలా అంటే కార్పొరేట్ స్కూల్స్ లో ఉంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ అదే కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు కంప్లీట్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది ప్రాపర్ ఇంగ్లీష్ స్కిల్స్ అనేది నేర్పిస్తారు. అండ్ అదే కాకుండా వేరే వాటి మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నిటి మీద కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేస్తారు అని చెప్తారు చాలా మంది. బట్ ఇక్కడ ఏంది అని అంటే కార్పొరేట్ స్కూల్లో చదివిన ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివి బయటకు వచ్చినవాడిని, లేకపోతే ఊర్లలో నుంచి వచ్చినవాడిని, అంతే కదా, వాళ్ళనే తీసుకొస్తారు. సో వీళ్ళు ఏమి యూకేలో నుంచి యుఎస్ లో నుంచి చదివి వచ్చి కార్పొరేట్ స్కూల్స్ లో పనిచేయట్లే కదా, కార్పొరేట్ కాలేజీలో పనిచేయట్లే కదా. ఓన్లీ వాళ్ళు ఏంది అని అంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ఒక రిచ్ క్రియేట్ చేసుకుంటారు. ఇంతమంది స్టాఫ్ ను మెయింటైన్ చేసుకోవడం, ఒక బిల్డింగ్ అనేది మెయింటైన్ చేయడం, ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువ ఇచ్చుకోవడం. అండ్ అదే కాకుండా మనం కొన్ని కాలేజెస్ కానీ కొన్ని స్కూల్స్ కానీ చూసుకుంటే ఎప్పుడో జమానా వచ్చిన ర్యాంకులను కూడా ఏమంటారు దాన్ని ఫ్లెక్సీలో ఉంటాయి. మాకు ఇన్ని ర్యాంక్స్ వచ్చినాయి, సో ఇన్ని మార్క్స్ వచ్చారు, మా కాలేజీలో ఇంతమంది పాస్ పర్సంటేజ్ ఉంది అని. ఇక్కడ పాస్ పర్సంటేజ్ కాదు సార్, మన కొడుకు ఎక్కడ వేసినా కూడా వాడికి చదివే నాలెడ్జ్ ఉంది, వాడికి గినక టాలెంట్ ఉంది అని అంటే ఎక్కడ వేసినా వాడు చదువుతాడు. సార్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తల్లిదండ్రులు ఈ ప్రెజర్ పెట్టడానికి గల కారణం ఈ సమాజంలో బయటకు వచ్చి ఆ విద్యార్థి కానీ వాళ్ళ అబ్బాయి కానీ బతకాలి అంటే ఖచ్చితంగా వాడికి ఒక బెటర్ ర్యాంక్ అనేది ఉండాలి, బెటర్ పెర్ఫామ్ చేసే ఇది ఉండాలి. సో దానికోసం కొంచెం ప్రెజర్ పెడుతుంటారు మంచి మార్క్స్ రావాలని చెప్పేసి. సో అది దీనికి ఎలా కంపేర్ చేయాలంటారు అసలు? ఇప్పుడు మీరు ఏదైతే స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారన్నారు కదా, స్టేట్ లెవెల్లో ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయ్యి ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అని చూపియండి ఒకసారి నాకు. అంటే సార్ కొంతమంది ఉన్నారు కదా సార్ అలాంటి వాళ్ళు, మొత్తం కూడా బట్టి పట్టించే విధానాలు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసే విధానం ఎక్కడా లేదు. మనం చూసుకుంటే ఇవాళ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో చదివి బయటకు వచ్చిన వాళ్ళు. ఈవెన్ మన సీఎం చూసుకుంటే సీఎం గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి బయటకు వచ్చిన అతనే. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తే కదా, నరేంద్ర మోడీ. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరున్నారు అంటే సార్ ఇప్పుడు మార్క్స్ అనేవి ఎందుకు పనికిరామంటారా? మార్క్స్ అనేది అక్కడి దాంతో మనకి మార్క్స్ అనేది అక్కడి వరకే యూజ్ అవుతాయి సార్. సరే కార్పొరేట్ స్కూల్లో చదివిండు, కార్పొరేట్ కాలేజ్ చదివిండు సార్. ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ కాలేజీలు రెండు ఒకళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఒక పర్సన్ స్కూల్ పెట్టిందంటే వాడికి ఇంటర్ కాలేజ్ కూడా ఉంటది. సో కార్పొరేట్ స్కూల్ లెవెల్లో చదివిన వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే వాడికి ఇంటర్ ఫ్రీకి ఇస్తారా? లేదు, ఫీజు కట్టాల్సి. చిన్న కాలేజెస్ ఇస్తాయి, చిన్న కాలేజెస్ ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది అంటే ప్రాపర్ నాలెడ్జ్ అనేది వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ వాడి మీద ప్రాపర్ కాన్సన్ట్రేషన్ పెడతారు. అండ్ వాడికి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడు. లైక్ ఎట్లా సబ్జెక్ట్ లో ఉన్న లూప్ హోల్స్ అనేది చెప్తారు. బట్ ఇది చదువు అని కూర్చోబెట్టారు. మనం చదువుతున్నాం, స్టడీ అవర్లు పెట్టిరు సార్. స్టడీ అవర్లు పెడితే ఒక పర్సన్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ గురించి నాలెడ్జ్ రావాలి, ఆ చాప్టర్ లో ఏముంది అనేది రావాలి. కంప్లీట్ గా చూసుకుంటే మనం కనుక ఆ చాప్టర్ రిలేటెడ్ వేరే క్వశ్చన్ అడిగితే వాడు చెప్పలేడు. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎందుకంటే పట్టించే విధానాలు ఇవన్నీ. అవును, ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు ఎడ్యుకేషన్ నుంచి, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా రావట్లేదు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ పట్టించే విధానాల్లో పోతున్నారు కానీ వేరే విధానాలు అనేది పోవట్లేదు అనమాట. ఓకే, అంటే ఇక్కడ నేర్పించే విధానం వాళ్ళకి రావట్లేదు అంటారు, నేర్చుకునే విధానం పిల్లలకి రావట్లేదు అంటారా? ఇక్కడ నేర్పించే విధానం వాళ్ళకి లేదు సార్. ఓకే, బికాస్ ఎందుకు అని అంటే నీకు చెప్పే ఎగ్జాంపుల్ మీకే చెప్పాను నేను. గవర్నమెంట్ స్కూల్లో చదివిన పర్సన్స్ అందరూ సక్సెస్ లో ఉన్నారు, నేను 100% చూపిస్తా. అండ్ ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళ వీళ్ళు కనిపిస్తున్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళు హోర్డింగ్స్ లో కూడా వేసుకుంటున్నారు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో ఇలాంటి జాబ్ వచ్చింది, 5 lakhs ప్యాకేజ్, బోర్డింగ్ లో సరే 5 lakhs పర్ యానం. ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో 5 lakhs ఏడి కొనికి వస్తాయి అంటే 30 lakhs పర్ యానం అనే హోర్డింగ్స్ కూడా చాలా చూస్తూనే ఉన్నాయి. అవును సార్, అట్లా ఎంతమంది వే ఆఫ్ లో పోయారు జాబ్స్, ఎంతమంది లే ఆఫ్ లో వెళ్ళిపోయారు జాబ్స్ లో, చాలా మంది లే ఆఫ్ లో వెళ్ళిపోయారు కదా. జాబ్ కాదు, సమాజంలో బతకడం నేర్పించాలి, సమాజంలో బతకడం నేర్పించాలి, సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఉండాలి. సో ఏ పాటికి వీళ్ళంతా పట్టించే విధానాల్లో స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ అని చెప్పి ర్యాంకులు బోర్డింగ్ లో చూసుకుంటే ఇంత ఫోటోలు ఒక 1000 ఫోటోలు ఉంటాయి. ఆ ఫ్లెక్సీలో కనుక సరిపోతుంది అని అంటే వేరే కాలేజీలో కూడా తీసుకొచ్చేస్తారు. అట్లున్న సిచ్యువేషన్. ఉద్యోగం కూడా సమాజంలోకి వస్తే బతకాల్సిన సిచ్యువేషన్ కనిపించదు, అట్లా తెలియదు. అబ్సల్యూట్లీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ లా ఫోకస్ చేయాలి తప్పితే ఒక పర్సంటేజ్ కోసమో లేకపోతే ర్యాంక్స్ కోసమో బట్టి కూర్చుని చదివేసి ర్యాంకులు కొట్టి ఉద్యోగాలు చేసి ఒకవేళ ఆ ఉద్యోగం ఫెయిల్ అయితే మళ్ళీ బయటకు వచ్చి ఏం చేయాలని పరిస్థితి కనిపిస్తున్నాయి. ర్యాంక్స్ కాదు, ఉద్యోగం ఒక సమాజంలో బతకడం నేర్పించాలి. స్టేట్ ఫస్ట్ వచ్చినా స్టేట్ సెకండ్ వచ్చినా అండ్ అదే కాకుండా ఫెయిల్యూర్ అయినా నువ్వు ఒకటే జాబ్ చేయాల్సింది అంతే. ఇంట్రెస్ట్ ఉంది అంటే జాబ్ చేస్తావు లేదా బిజినెస్ చేస్తావు, అంతే కదా సార్.
ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. సాఫ్ట్వేర్ జాబ్ కూడా బీటెక్ పాస్ కాగానే క్యాంపస్ ప్లేస్మెంట్ లో వచ్చింది అని అంటే వాడికి ఒక డొమైన్ అనేది ట్రైనింగ్ ఇచ్చే తీసుకునేది. అబ్సల్యూట్లీ. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చూసారు కదా గైస్, ఈ ఎడ్యుకేషన్ అనేది మనకి సర్వైవల్ నేర్పించే స్కిల్ మాత్రమే ఇవ్వాలి, అంతేగాని ర్యాంక్స్ కోసమో ఈ పర్సంటేజెస్ కోసమో సూసైడ్ చేసుకోవడం అనేది చాలా తప్పు. అండ్ అంతేకాకుండా ఎంతో తక్కువ ర్యాంక్స్ వచ్చి అసలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఎంతమంది బిజినెస్లు పెట్టి సక్సెస్ అయిన వాళ్ళని చూస్తున్నాం. అండ్ అంతేకాకుండా చదువు రాకుండా బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద జాబ్లు కొట్టిన వాళ్ళని చూస్తున్నాం. పర్సంటేజ్ అనేది ఒక పేపర్ వర్క్ మాత్రమే. అండ్ అంతేకాకుండా మనకు వచ్చిన స్కిల్స్ మాత్రమే మనల్ని సర్వే చేస్తాయి, మనకు వచ్చిన స్కిల్స్ మాత్రమే సమాజంలో బతికేలా చేస్తాయి. ఈ పర్సంటేజ్లు మాత్రమే ఏం చేయవు. ఈ పర్సంటేజ్ల కోసం సూసైడ్ చేసుకోవద్దని ఈ వీడియో పరంగా మేము తెలియజేయాలనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.